కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 2 లక్షల రైతు రుణమాఫీ పథకం తూతూ మంత్రంగా జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి ఆరోపించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంలో రుణాలు మాఫీ కాని రైతులతో కలిసి సెల్ఫీ ఫర్ రుణమాఫీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంకా రుణాలు మాఫీ కాని రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో సెల్ఫీ వీడియో ద్వారా సందేశాన్ని మాట్లాడి సీఎంఓ కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మిరుదొడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే రోజు రైతులందరికీ పూర్తి స్థాయిలో 100% మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. రైతుల కళ్ళల్లో ఆనందం ఉంది. రైతులందరూ కూడా సంతోషంగా ఉంటే సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు అక్కడ కేటీఆర్ కేసీఆర్లకు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడట్లేదు కాబట్టి కావాలని చెప్పేసి ఇష్యూను క్రియేట్ చేస్తా ఉన్నారు, రైతులను రెచ్చగొడతా ఉన్నారు అని చెప్పేసి రోజు టీవీలలో మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజం? రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు? రైతుల ఆ సంతోషంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎట్లా బండబూతులతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు? ఒకసారి సెల్ఫీ వీడియో ద్వారా ఈ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మిరుదొడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ను ఈరోజు ఈ ధర్మారం గ్రామంలో లాంచ్ చేయడం జరిగింది. దీనికి మేము నిన్న మొన్న కూడా చెప్పకుండా ఇప్పుడు ఒక అర్ధగంట అంటే 30 నిమిషాల కింద చెప్పిన వెంటనే సుమారు ఈ చిన్న గ్రామంలో 200 నుంచి 300 మంది రైతులు వచ్చి మాకు కూడా రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళ ఖాతా పుస్తకాలు, భూమి పుస్తకాలు, అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ మేము సెల్ఫీ వీడియో తీస్తూ మరి అయ్యా మీకు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినామని చెప్పేసి అంటున్నారు, మరి మీకు రుణమాఫీ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అడిగితే చాలా మంది రైతులు ఏం చెప్తున్నారంటే అక్కడ కూర్చొని మరి ముఖ్యమంత్రి గారు మొత్తం రుణమాఫీ చేసినారంటే మరి మా అకౌంట్లకు ₹1 కూడా రాలేదు కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జేబులకు పోయినాయా, ఆ రుణమాఫీ చేసిన పైసలు ఎటు పోయినాయి అని చెప్పేసి ఈరోజు రైతులే వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మంత్రులందరూ కూడా వెంటనే స్పందించి మాయమాటలు దొంగ మాటలు మానుకొని రైతులకు నిజమైనటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల వరకు ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి కొర్రీలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ధర్మారం గ్రామంలో ప్రారంభించినటువంటి ఈ సెల్ఫీ ఫర్ రుణమాఫీ ఇది మిగతా అన్ని గ్రామాల్లో కూడా మేము ఊరూరికి ప్రతి రైతు దగ్గరికి పోయి ఈ సెల్ఫీ వీడియోలు తీసి మేము ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయానికి మేము హ్యాష్ ట్యాగ్ చేసి దీన్ని మేము పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోస్ట్ కారణంగా సార్ నమస్కారం సార్, నేను అందరికీ రుణమాఫీ అవుతుందని మిడిదిడికి పోయినా బ్యాంకుకు పోతే బ్యాంకు సార్ ఏమన్నాడు, మీ ఇద్దరి భార్య భర్తలు కలిసి ఒకటే రేషన్ కార్డు కాబట్టి 2,50,000 ఉన్నాయి, 60,000 కడితే 1,90,000 అవుతాయి, అవి నీకు మాఫీ అయిపోతుంది వారం రోజుల లోపల అని చెప్పి అన్నాడు సార్. అంటే ఆడికెళ్ళి నేను వచ్చి బయట వడ్డీకి తీసుకున్నా. ఇక నా దగ్గర రూపాయలు లేవు, రైతు బంధు పడలేదు కాబట్టి పెట్టుబడికి పోయినాయి, అవి అప్పు తెచ్చినాం. మళ్ళా 60,000 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి బ్యాంకులో కట్టినా సార్. ఇక స్లిప్ ఇది. తర్వాత ఏఈఓ ఆఫీస్కి పోయినా సార్. ఏఈఓ ఆఫీస్కి పోమన్నాడు పైసలు కట్టుకున్నాక. ఏఈఓ ఆఫీస్కి పోతే వీళ్ళేమంటారు, ఈ సారు బ్యాంకు పోయి అడుగు అని చెప్పి ఈ ఏఈఓ ఆఫీస్ అంటారు. వీడికి ఆడికి నన్ను పాములా వాడుకుంటారు సార్. నా రుణమాఫీ కాలేదు, నెల వడ్డీ నా మీద పడ్డది. దయచేసి ఇప్పటికైనా నిజం సార్, ఇక మీకు నిజ రూపం ఇది నాకు ఏ పార్టీ చెప్పలేదు, ఏ చేయలేదు. ఇక నా పాస్బుక్ నేను కట్టిన స్లిప్పు, దయచేసి నా రుణమాఫీ అందరిది చేయాలి.